ఒక సాధారణ వేటగాడు మహాశక్తివంతుడైన దేవుడిని బంధించాడు. ఎలా జరిగిందో చూద్దాం రండి. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. ఆ కథ ఏంటో తెలుసుకుందామా? ఈ కథ ఒక అడవిలో మొదలవుతుంది. అక్కడ పద్మపదాచార్యులు అనే ఋషి ఘోర తపస్సు చేస్తున్నారు. ఆయన కూరుకుంది సగం మనిషి సగం సింహం రూపంలో ఉన్న నరసింహస్వామి దర్శనం. అప్పుడే ఓ వేటగాడు ఆయన్ని చూశాడు. ఇక్కడే మనకు ఇద్దరి భక్తిలో ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఋషి చెప్పిన ఆ సగం మనిషి సగం సింహం రూపాన్ని వేటగాడు ఒక వింత జంతువు అనుకున్నాడు. ఆ జంతువును పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదనుకుని ఓ పెద్ద మాటే ఇచ్చాడు. రేపు సాయంత్రంలోగా దాన్ని తెస్తాను, లేదంటే నా ప్రాణం తీసుకుంటానని శపథం చేశాడు. అడవి అంతా గాలించాడు, కానీ ఆ జంతువు జాడ ఎక్కడా కనిపించలేదు. గడువు ముగిసిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని కుమిలిపోయాడు. ఇచ్చిన మాట తప్పినందుకు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతను ఉరి వేసుకోబోతుండగా అతని మొండి భక్తికి ఆ దేవుడే కదిలి వచ్చాడు. వచ్చింది సాక్షాత్తు నరసింహస్వామి. కానీ అతనికి భయం బదులు కోపం వచ్చింది. ఇంతసేపు ఎక్కడ దాక్కున్నావు అని దేవుణ్ణి తిట్టాడు. అస్సలు ఆలోచించకుండా తన దగ్గరున్న తీగలతో ఆ దేవుణ్ణి కట్టేశాడు. అలా బంధించిన దేవుణ్ణి ఈడ్చుకుంటూ ఋషి దగ్గరికి తీసుకెళ్లాడు. అయ్యా, మీరు అడిగిన జంతువును తీసుకొచ్చాను అని గర్వంగా చెప్పాడు. వేటగాడికి దేవుడు కనిపించాడు, కానీ ఆ ఋషికి మాత్రం ఏమీ కనబడలేదు. ఎందుకు? దానికి కారణం స్వచ్ఛమైన భక్తి, అంటే ఎలాంటి కల్మషం లేని పూర్తి నమ్మకం. ఋషిది జ్ఞాన మార్గం అయితే వేటగాడిది అమాయకమైన స్వచ్ఛమైన విశ్వాసం. దేవుడిని కట్టివేసింది ఆ తీగలు కాదు, వేటగాడి అచంచలమైన నమ్మకం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో లక్ష్మీ నరసింహస్వామి నమః అని పెట్టండి.